I am Rajeswari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 3rd semester, Paper 3, Inorganic and Organic Chemistry, topic Unit 3, Hydroxy Compounds. In this lesson, here the topic is classification and preparation methods of phenols. Phenols. Phenols are aromatic hydroxy compounds in which hydroxyl group is directly attached to an aromatic ring. These are generally represented by the general formula AROH, where AR is an aryl group. Example, phenyl, substituted phenyl, naphthyl, etc. ఫీనాల్స్ aromatic hydroxy compounds ని ఫీనాల్స్ అంటాం. దాంట్లో హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది డైరెక్ట్ గా aromatic రింగ్ కి అటాచ్ అయ్యి ఉంటుంది. దీన్ని జనరల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే AROH అంటాం. AR మీన్స్ అరైల్ గ్రూప్. ఈ అరైల్ గ్రూప్ లో మనం ఫినాయిల్ కానీ సబ్స్టిట్యూటెడ్ ఫినాయిల్ కానీ నాఫ్థైల్ కానీ ఇలా ఏదైనా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్. Depending upon the number of hydroxyl groups attached to the aromatic ring, phenols may be classified as monohydric, dihydric and trihydric. సో ఇక్కడ క్లాసిఫికేషన్ తీసుకున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఓహెచ్ గ్రూప్స్ aromatic రింగ్కి ఎన్ని నెంబర్ అటాచ్ అయ్యాయో దాన్ని బేస్ చేసుకుని మోనోహైడ్రిక్, డైహైడ్రిక్, ట్రైహైడ్రిక్ అనేసి క్లాసిఫై చేసుకున్నాము. ఒక ఓహెచ్ గ్రూప్ కనుక అటాచ్ అయ్యి ఉంటే మోనోహైడ్రిక్ అనేసి చెప్తాము. 2 ఓహెచ్ గ్రూప్స్ కనుక అటాచ్ అయ్యి ఉంటే డైహైడ్రిక్, 3 ఓహెచ్ గ్రూప్స్ కనుక అటాచ్ అయ్యి ఉంటే ట్రైహైడ్రిక్ అనేసి చెప్తాం. సో ఇక్కడ ఫీనాల్స్కి ఎగ్జాంపుల్ aromatic రింగ్కి OH గ్రూప్ డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉంది. సో ఫీనాల్ని ఇట్లా డబుల్ బాండ్స్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్తో కానీ లేదంటే ఇట్లాగా క్లోజ్డ్ రింగ్తో కానీ ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 2 OH గ్రూప్స్ కనుక ప్రెజెంట్ అయ్యి ఉంటే దాన్ని కెటికాల్ అనేసి చెప్తాం. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్స్. ప్రిపరేషన్ మెథడ్స్ తీసుకుంటే ఫీనాల్స్కి 3 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ఫ్రమ్ డైఎజోనియం సాల్ట్స్. దిస్ ఈస్ ద మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ ఫీనాల్స్. డైఎజోనియం సాల్ట్ సొల్యూషన్ ఈస్ స్లోలీ యాడెడ్ టు ఎక్సెస్ ఆఫ్ బాయిలింగ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈ ఫస్ట్ మెథడ్ అనేది మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ ఫీనాల్ సింథసిస్ చేయడానికి డయాజోనియం సాల్ట్స్ని యూస్ చేసి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డయాజోనియం సాల్ట్ సొల్యూషన్ని స్లోగా ఎక్సెస్ ఆఫ్ బాయిలింగ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేసినప్పుడు మనకి ఫీనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఈక్వేషన్ తీసుకుంటే C6H5 N2 ప్లస్ Cl మైనస్ బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ తీసుకున్నాము. నెక్స్ట్ ప్లస్ H2O వాటర్ని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసినప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి యాడ్ చేయాలి కాబట్టి H+, ప్రెజెన్స్లో హీట్ చేసినప్పుడు మనకి యాసిడ్కి యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ డయాజోనియం క్లోరైడ్ అనేది ఫీనాల్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే N2Cl ప్లస్లో OH గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. C6H5OH ఫీనాల్ ప్లస్ N2 ప్లస్ HCl. Next, second method from aryl sulfonates. Sodium salts of aromatic sulfonic acids are fused with sodium hydroxide at 300 degrees centigrade. The sodium phenoxide so formed is acidified to the respective phenol. సోడియం సాల్ట్స్ తీసుకున్నప్పుడు aromatic సల్ఫోనిక్ యాసిడ్స్ యొక్క సోడియం సాల్ట్స్ తీసుకుని ఫస్ట్ ఫ్యూజ్ చేస్తాం సోడియం హైడ్రాక్సైడ్ తోటి అట్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. ఫ్యూజ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ సోడియం ఫీనేట్ లేదా సోడియం ఫీనాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వచ్చిన సోడియం ఫీనాక్సైడ్ని యాసిడ్ ప్రెజెన్స్లో ఎసిడిఫికేషన్ చేసినప్పుడు మనకి కరస్పాండింగ్ ఫీనాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈక్వేషన్ తీసుకున్నప్పుడు C6H5SO3Na sodium benzene sulfonate plus 2NaOH gives rise to at 300 degrees centigrade C6H5ONa sodium phenate or sodium phenoxide ఫామ్ అవుతుంది ప్లస్ Na2SO3. ఈ వచ్చిన సోడియం ఫినాక్సైడ్ని యాసిడ్ ప్రెసెన్స్లో ఎసిడిఫికేషన్ చేసినప్పుడు మనకి ఫీనాల్ ప్రొడ్యూస్ అవుతుంది C6H5OH ఫీనాల్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చి ఫ్రమ్ క్యూమిన్. Cumin is oxidized by bubbling oxygen through it to form cumin hydroperoxide, which decomposes into phenol and acetone in presence of an acid. ఫస్ట్ ఇక్కడ క్యూమిన్ తీసుకుని ఆక్సిడేషన్ చేస్తాము బై బబ్లింగ్ ఆక్సిజన్ బబుల్స్ని పాస్ చేసి ఆక్సిడేషన్ చేసినప్పుడు ఫస్ట్ మనకి క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని అగైన్ డికంపోజ్ చేస్తాం. డికంపోజ్ చేసినప్పుడు యాసిడ్ ప్రెజెన్స్లో ఫీనాలును ఎస్టోన్ ఫామ్ అవుతుంది.
సో, ఇక్కడ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ క్యూమిన్ తీసుకున్నాము. క్యూమిన్ తీసుకొని ఆక్సిడేషన్ చేస్తాం బై పాసింగ్ ఆహ్, ఆక్సిజన్ బబుల్స్. పాస్ చేసినప్పుడు మనకి క్యూమిన్ హైడ్రో పెరాక్సైడ్ ఫార్మ్ అయింది. సో, ఈ అరోమాటిక్ రింగ్ మీద CH3 ఉంది. మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది యాడ్ అయింది. CHకి మధ్యలో కార్బన్‌కి, హైడ్రోజన్‌కి మధ్యలో రెండు ఆక్సిజన్‌లు యాటమ్స్ యాడ్ అయినాయి. క్యూమిన్ హైడ్రో పెరాక్సైడ్ ఫార్మ్ అయింది. దాన్ని యాసిడ్ ప్రెజెన్స్‌లో డీకంపోజ్ చేస్తున్నాం. డీకంపోజ్ చేసినప్పుడు మనకి ఫినాలును, ఎస్టోను ఫార్మ్ అయింది. థాంక్ యూ.